ఎప్పుడైతే తన కొడుకు గురించి పుత్రుడు అంటే ఏమిడంటాడు అని చెప్పింది, ఈ కుర్రవాడిని కూడా చూపెట్టింది. అయినా ఆయన ఏమీ చలనం చూపెట్టలేదు. తన్ని చూపెట్టుకుంది, అయినా సరే ఏమి చలనాలి. అప్పుడు నీకు భార్య అంటే ఏమిటో చెప్పాను, ఇప్పుడు పుత్రుడు అంటే ఏమిటో చెప్తాను. తన నీడ నీళ్లలో నేర్పడంజూచున్నట్లు లోకస్తుత. అంటే ఏంటి? నీళ్ళల్లో తన నీడ చూచినట్లు తన నీడ నీళ్ళలో నేర్పడ చూచున్నట్లు లోకస్తుత. లోకం పొగిడే ఓ మహారాజా. తస్సూను జనకుండు చూచి మహానందంబు పొందు అతిశయ ప్రీతిమయన్. కొడుకుని చూసి తండ్రి నీళ్ళలో ఎలా తన మీద నీడ చూసుకుంటాడో అలా కొడుకుని చూసి మహానందం పొందుతాడయ్యా, ఎంతో సంతృప్తి పొందుతాడు. అది కొడుకు అంటే నీకు. ఇప్పుడు ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుందని ఇంకా చెప్తాను, వినని. విను గార్హపత్యమను ఐ అనలము, విను గార్హపత్యమనునై అననము విహరింపంబడి తదావహనీయంబునం వెలుగునట్లు వెలుగును జనకుండుతా పుత్రుండే నిజద్యుతి తోడన్. విను గార్హపత్యమను అననము. పూర్వం రోజుల్లో అగ్ని ఆర్పేవారు కాదు. ఆ అగ్ని పట్టుకుని ఒక ఊరి నుంచి ఒక ఊరి నుంచి మీరు మహాభారతం చదివితే అందులో కూడా ధర్మరాజు వాళ్ళ అగ్ని కూడా పట్టుకుని వెళ్ళారు. ఆ అగ్నితో ఏంటంటే అగ్ని అలా రగులుతూ ఉంటుంది. ఆ అగ్నితో పొద్దున్నే ఇది చేయాలన్న అగ్ని, ఇది చేయాలన్నా వంట చేసుకోవాలన్నా ఆ అగ్నితో వెలిగించుకునేవారు అనమాట. అంటే అది మూలాగ్ని, గార్హపత్యమని అగ్నిని అదేమిటంటే వెలిగించిన తర్వాత అది ఇదవుతుంది. నువ్వు దీంతో వెలిగించిన ఇది కూడా వెలుగుతూ ఉంటుంది. అలాగే పుత్రుడు నీలాగే వెలుగుతూ ఉంటాడయ్యా, ప్రకాశంతో ఉంటాడు. దీన్ని నీకు తెలుసుకో. నీ కొడుక్కి నువ్వు వెలిగించిన ఒక దీపం అతను. అంచేత వేరెవరో కాదు, నీ కొడుకే, వాడు సొంత కొడుకు. అంచేత చూసి ఆనందించు అని చెప్పింది. ఇంకా ఆఖరిగా ఆవిడకి కొంచెం గట్టిగానే చెప్పిందని చెప్పచ్చు భాష బట్టి. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ, విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ. ఏమిటి ఏవో మాట్లాడేస్తున్నావు? ఈ ఉర్వీనాథ, భూమికి నాథుడైన ఈ పుత్రగాత్వ పరిష్వంగ సుఖంబు సేకొనము. పుత్రుడిని కౌగులించుకుని దాంట్లో ఉండే సుఖం ఆనందించవయ్యా. ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరమున్ చందనమున్ చంద్రజోత్స్నయున్. ఏమిటి ఇది? దానికి ముక్తాహార మెళ్ళ వేసుకుని హారంలో కర్పూర సాంద్ర పరాగం, ఆ కర్పూరంతో వచ్చే వాసన, చందన రసం చల్లగా ఉంటుంది. చంద్రజోత్స్నయున్, చంద్రుడి యొక్క వెలుగును, పుత్రగాత్ర పరిష్వంగంబును ఇట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. అంటే పుత్రుణ్ణి కౌగులించుకున్న సుఖంతో అది పోటీకి వస్తాయా? ఎన్నటికీ రావు. ఏమాత్రం ఇవ్వలేవు నీకు అసలు. ఎంత బాగా చెప్పింది. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ, పుత్రగాత్ర పరిష్వంగంబు సుఖం సేకొనము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజోత్స్నయున్. పుత్రగాత్ర పరిష్వంగంబునకు నట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. అది దీంతో సమానం అవుతాయా? అబ్బో, పుత్రుడిని కౌగులించుకొని చూసుకో, నీకు ఆ యొక్క గొప్పతనం తెలుస్తుందని చెప్పింది ఆవిడ.